రాష్ట్రంలో 5 దశాబ్దాల పాటు చుక్క నీటికి నోచుకొని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం పరిధిలోని రావి చెరువుకు మళ్లీ పూర్వపు దుస్థితి ఏర్పడింది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావి చెరువు 2018 నుంచి 2023 వరకు గోదావరి జలాలు వచ్చాయి. దీంతో ఈ చెరువు జలకళ సంతరించుకుంది. అలాంటిది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో చుక్క నీరు లేకుండా పోయింది. ఆయా కట్టు పరిధిలోని పంట పొలాలు ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో 5 ఏళ్ల పాటు కాళేశ్వరం జలాలతో మండు వేసవిలో సైతం అలుగు పోసిన రావి చెరువులో ప్రస్తుతం రాళ్లు తేలుతున్నాయి. చిన్నపాటి విషయాన్ని భూతద్దంతో చూపుతూ కాళేశ్వరాన్ని పండబెట్టడంతో ఏడాది కాలంగా కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. 205 ఎకరాల్లో విస్తరించి ఉన్న రావి చెరువు ప్రస్తుతం ఎండిపోయే దశకు చేరుకుంది. 2019కు ముందు 50 ఏళ్ల పాటు రావి చెరువుకు చుక్క నీరు చేరలేదు. ఎప్పుడో ఒకసారి భారీ వర్షాలు వస్తే గానీ 25% చెరువు నిండటమే గగనం. అలాంటిది 2019 నుంచి వరుసగా జలకళను సంతరించుకోవడమే కాదు, అలుగు పోసింది. రావి చెరువు కింద 250 ఎకరాల ఆయా కట్టుతో పాటు మండలంలోని మాచారం, పెన్పహాడ్, అనంతారం, పొట్లపహాడ్, బక్తలాపూర్, ధర్మపురం, గాజుల మల్కాపురం గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. కానీ ప్రస్తుత పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పుడు కొంతమేర నీళ్లు ఉండగా చెరువు కింద సాగు చేస్తున్న పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు వట్టిపోయాయి. పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.